హాయ్ ఫ్రెండ్స్ మీ జీవితంలో అత్యంత దగ్గరి స్నేహితుడు కూడా ఒకరోజు మీ అతిపెద్ద శత్రువు అవుతాడని ఎప్పుడైనా ఊహించారా? అది ఎలాంటి సందర్భాల్లో జరుగుతుందో, ఎందుకు జరుగుతుందో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, చాణక్యుడు ఒక్క మాటలో హెచ్చరించాడు. నిజమైన శత్రువు ఎక్కడో ఉండడు, మీ మనసుకు దగ్గరగానే ఉంటాడు. ఈరోజు మీకు అలాంటి 10 రకాల వ్యక్తులెవరో చెప్పబోతున్నాను. వీరిని గుర్తించకపోతే మీ జీవితం పూర్తిగా నాశనమవుతుంది. వీడియో చివరి వరకు చూస్తే మీరు ఎన్నో ద్రోహాల నుండి తప్పించుకోవచ్చు. వీడియోకి లైక్ చేసి చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ ప్రపంచంలోని ప్రతి వ్యక్తి ఏదో ఒక రూపంలో ద్రోహాన్ని అనుభవిస్తాడు. కొందరు దగ్గరివారిచే ద్రోహం చేయబడతారు, కొందరు స్నేహితులచే, కొందరు వ్యాపారం లేదా సంబంధాలలో. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ద్రోహం ఎల్లప్పుడూ బయటి వ్యక్తుల నుండి రాదు. కొన్నిసార్లు మనం నమ్మిన వ్యక్తుల నుండే వస్తుంది. కానీ ఆలోచించండి, ద్రోహం జరగకముందే దానిని గుర్తించగలిగితే, వ్యక్తి స్వభావం మరియు ప్రవర్తనను చదవడం నేర్చుకుంటే, మనం బాధ, నష్టాలు, విరిగిన విశ్వాసం నుండి తప్పించుకోవచ్చు. చాణక్యుడు ఇలా అనేవాడు: శత్రువు దూరం నుండి రాడు, సమీపంలో ఉన్న వ్యక్తి నుండే వస్తాడు. చాణక్యుడి సామెతలు పదే పదే చెబుతాయి. జ్ఞానవంతుడు అనేవాడు వ్యక్తుల ముఖాలను కాకుండా వారి ఉద్దేశాలు మరియు సంకేతాలను గుర్తించేవాడు. ఎందుకంటే వ్యక్తి ఉద్దేశాలు ఎప్పుడూ ఎక్కువ కాలం దాచబడవు. వారి కదలికలు, మాటలు, ప్రవర్తన మీకు మంచివా లేదా హానికరమా అని బయటపడతాయి. మీకు తెలుసా, చాణక్యుడిలా అన్నాడు: వ్యక్తిని గుర్తించడానికి వారి మాటలు కాదు, వారి ప్రవర్తనను చూడండి. ఈరోజు మనం ఆ ప్రవర్తనల గురించే లోతుగా తెలుసుకుందాం. మోసం, మ్యానిప్యులేషన్, ఆశ, అసూయ, ద్రోహంలో నిపుణులైన వ్యక్తులెవరో తెలుసుకుందాం. వారు మీ జీవితంలో నిశ్శబ్దంగా కూర్చుని ఎలా అతిపెద్ద ద్రోహం చేస్తారో తెలుసుకుందాం. కాబట్టి సిద్ధంగా ఉండండి, మీ జీవితంలో ప్రమాదకర వ్యక్తులను గుర్తించి తొలగించడానికి. ఎందుకంటే ఈ 10 రకాల వ్యక్తులు మీ జీవితంలో ఉంటే, వారే మీ అతిపెద్ద నష్టాలు, అతిపెద్ద ద్రోహాలు, అతి లోతైన బాధలకు కారణమవుతారు. మొదటిది, నోటిలో ఎప్పుడూ గాసిప్, దూషణలు లేదా చెడు మాటలు నిండినవారు. ఇలాంటి వ్యక్తులు ఇతరుల లోపాలను వెతుకుతూ ఉంటారు. ఎప్పుడూ ఎవరినైనా తక్కువ చేసి మాట్లాడతారు. ఎవరి గురించైనా వెనుక మాట్లాడటం వారికి అలవాటు. కొన్నిసార్లు మీరు ఇష్టపడని వ్యక్తి గురించి మీ ముందు చెడుగా మాట్లాడతారు. మొదట్లో మీరు వారు మీ పక్షంలో ఉన్నారని, మీ అభిప్రాయాలతో ఏకీభవిస్తున్నారని అనుకుంటారు. కానీ నిజానికి అది మీ విశ్వాసాన్ని సంపాదించడానికి చేసే ఉపాయం. చాణక్యుడు ఇలాంటి వ్యక్తుల గురించి చాలా సరైన హెచ్చరిక ఇచ్చాడు. మీ ముందు ఎవరినైనా తక్కువ చేసి మాట్లాడేవాడు మరొకరి ముందు మిమ్మల్ని తప్పక తక్కువ చేసి మాట్లాడతాడు. అంటే ఈరోజు మిమ్మల్ని పొగిడేవాడు రేపు మరొకరి ముందు మిమ్మల్ని తిట్టగలడు. ఇలాంటి వ్యక్తులు విశ్వసనీయులు కాదు, ఎందుకంటే వారికి స్థిరత్వం లేదు. వారి మనసు మరియు మూడ్ వాతావరణంలాగా మారిపోతాయి. చాణక్యుడిలా అనేవాడు: దూషణకారులు, గాసిప్ చేసేవారు, ఇతరులు ఇమేజ్ను చెడుగా చేసేవారు సామాజిక విషం లాంటివారు. వారితో ఉంటే మీరు క్రమంగా విషపూరితమవుతారు. వారితో ఉంటూ మీరు అనుకోకుండా వారిలాగే ఆలోచించడం, మాట్లాడటం, ఇతరులను తీర్పు చెప్పటం మొదలవుతుంది. క్రమంగా మీ సొంత ఇమేజ్ చెడిపోతుంది. ఇలాంటి వ్యక్తులు స్నేహితులుగా మారువేషంలో ఉన్న శత్రువులు. వారు మిమ్మల్ని నేరుగా హాని చెయ్యరు, కానీ మీ విశ్వాసం, ఇమేజ్, సంబంధాలను లోపల నుండి క్షీణింపజేస్తారు. వారికి లాయల్టీ ఉండదు, స్థిరత్వం ఉండదు, నీతి ఉండదు. మునిగిపోతున్న వ్యక్తి ఏదైనా గడ్డిపరకను పట్టుకున్నట్లు ఇలాంటి వ్యక్తులు తమ ప్రయోజనం కోసం ఎవరినైనా మ్యానిపులేట్ చేస్తారు. గుర్తుంచుకోండి, ఇతరులను తక్కువ చేస్తూ తమను ఉన్నతంగా చూపించేవాడు మీకు నిజమైన సహచరుడు కాదు. నిజమైన స్నేహితుడు మీ ముందు ఎవరి గురించి చెడుగా మాట్లాడడు. మీ గురించి వెనుక మాట్లాడేవాడు ఎప్పుడూ స్నేహితుడు కాదు. కాబట్టి మీ జీవితంలో ఇతరుల గురించి నెగటివ్ స్టోరీలు చెప్పే, గాసిప్ చేసే వ్యక్తి ఉంటే వారి పక్కన కూర్చోవడమే రిస్క్. చాణక్యుడి మాటల్లో, ఇలాంటి వ్యక్తుల నుండి దూరంగా ఉంటేనే మీకు శాంతి మరియు భద్రత లభిస్తుంది. రెండవది, తీసుకోవడం మాత్రమే తెలిసి ఇవ్వడం తెలియని వ్యక్తులు. ఇలాంటి వ్యక్తులు అవసరం ఉన్నప్పుడు చాలా తీయగా మాట్లాడతారు. వాళ్ళు నిజంగా అర్థం చేసుకున్నారని మీరనుకుంటారు. సహాయం అడిగేటప్పుడు పెద్ద పెద్ద వాగ్దానాలు చేస్తారు. 1 వారం వేచి ఉండండి, నెలలో తిరిగి ఇస్తాను, నీ మీద నమ్మకం ఉంది కాబట్టి అడుగుతున్నాను అని. కానీ వారి పని అయిపోగానే అదృశ్యమవుతారు. అకస్మాత్తుగా కాల్స్కు సమాధానమివ్వరు, మెసేజ్లకు రిప్లై ఇవ్వరు, కలవడానికి కూడా తప్పించుకుంటారు.
మీరు ఎవరైనా 2000 రూపాయలు 5000 రూపాయలు లేదా ఏదైనా సహాయం అడిగి అంత ధైర్యంగా వాగ్దానం చేసినా వారు తప్పకుండా తిరిగి ఇస్తారని అనుకున్నారు. కానీ వారం గడిచింది, నెల గడిచింది, సంవత్సరం గడిచింది, కానీ వారి వాగ్దానం ఎక్కడో పోయింది. ఇలాంటి వ్యక్తులు మీ మంచితనాన్ని బలహీనతగా తీసుకుంటారు, మీ దయను దుర్వినియోగం చేస్తారు. చాణక్యుడు ఇలాంటి వ్యక్తుల గురించి లోతైన పరిశీలన చేశాడు. స్వార్థపరుడి స్నేహం నీటిపై గీసిన గీతలాంటిది, క్షణంలో మసిలిపోతుంది. స్వార్థపరులు తమకు ప్రయోజనం ఉన్నంత కాలమే మీతో ఉంటారు. వారి ప్రవర్తన నీరు కంటే వేగంగా మారుతుంది. వారికి కృతజ్ఞత ఉండదు, సంబంధాలు ఉండవు. వారి ప్రపంచం ప్రయోజనం మరియు నష్టంకు మాత్రమే పరిమితమవుతుంది. చాణక్యుడి నీతి ప్రకారం మీ మంచిని గుర్తుంచుకోని వ్యక్తి భవిష్యత్తులో మిమ్మల్ని గొప్పగా ద్రోహం చేయగల సామర్థ్యం కలిగి ఉంటాడు. ఇలాంటి వ్యక్తులు మీ భావోద్వేగాలను దుర్వినియోగం చేస్తారు. అమాయకంగా, సరళంగా నటిస్తూ మీ దయను తమ స్వార్థ ప్రయోజనాలకు ఆయుధంగా ఉపయోగిస్తారు. మీరు ఉపయోగించబడ్డారని తెలిసేసరికి నష్టం జరిగిపోయి ఉంటుంది. ఆర్థికంగా, భావోద్వేగంగా లేదా సంబంధాల్లో. గుర్తుంచుకోండి, మిమ్మల్ని గౌరవించని, మీ సహాయాన్ని తేలికగా తీసుకునే, తన సౌకర్యం కోసం విశ్వాసాన్ని భంగపరిచేవాడు మీ సహచరుడు కాజాలడు. ఇలాంటి వ్యక్తులు సమయం వచ్చినప్పుడు మరింత మోసం చేయగలరు, ఎందుకంటే వారికి స్వార్థ ప్రయోజనమే ముఖ్యం. కాబట్టి చాణక్యుడి ప్రకారం స్వార్థపరులు మరియు వాగ్దానాలు భంగపరిచే వారి నుండి దూరంగా ఉండటం జ్ఞానవంతమైనది. మీ జీవితంలో అవసరం ఉన్నప్పుడు మాత్రమే మిమ్మల్ని గుర్తుంచుకుని తరువాత పట్టించుకోని వ్యక్తి ఉంటే అతను మీకు మోసగాడే అని అర్థం చేసుకోండి. మూడవది, బయట నుండి శాంతంగా, సరళంగా, స్నేహపూర్వకంగా కనిపించేవారు, కానీ లోపల డేంజరస్ ఇన్ఫర్మేషన్ క్రాకర్స్ లాంటివారు. ఎప్పుడైనా ఎవరి రహస్యాలనైనా చెప్పేయడానికి సిద్ధంగా ఉంటారు. ఇలాంటి వ్యక్తులు మీ ముందు మీ గురించి చెడుగా మాట్లాడరు, స్వార్థంగా మీ నుండి ఏదైనా తీసుకుని అదృశ్యమవ్వరు. వారి నిజమైన చతురత వేరే చోట ఉంటుంది. ఇతరుల ప్రైవేట్ విషయాలు, ఇంటి విషయాలు, పర్సనల్ మ్యాటర్స్ మీలాంటి స్పెషల్ వ్యక్తుల గురించి చెప్పి మీ సానుభూతిని సంపాదిస్తారు. ఒకటి చెప్తాను కానీ ఎవరికీ చెప్పకు అని అంటారు. అది కాన్ఫిడెన్స్లో మాట్లాడుతున్నట్లు అనిపిస్తుంది, కానీ నిజానికి ఇది వారి క్యారెక్టర్ బయటపడడం. గుర్తుంచుకోండి, ఇతరుల రహస్యాలను కాపాడలేని వ్యక్తి మీ రహస్యాలను ఎన్నటికీ కాపాడలేడు. ఇలాంటి వ్యక్తులు ఎక్కడికక్కడికి వెళ్ళి ప్రతి వ్యక్తికి అదే డైలాగ్ చెప్తారు: ఒక సీక్రెట్ చెప్తాను కానీ ఎవరికీ చెప్పకు. మీరు విశ్వాసం పెట్టుకుని ఏదైనా చెప్పగాని వెంటనే మూడవ వ్యక్తి దగ్గరికి వెళ్ళి మొత్తం కథ చెప్పేస్తారు, గూగుల్ నుండి కాపీ పేస్ట్ చేసినట్లు. చాణక్యుడు ఇలాంటి వ్యక్తుల గురించి స్పష్టంగా చెప్పాడు. స్థిరమైన మనస్సు లేని వ్యక్తి మీద, మాటలను నియంత్రించలేని వ్యక్తి మీద ఏ విధమైన విశ్వాసం కూడా ప్రాణాంతకం. చాణక్య నీతిలో రహస్యాలను కాపాడలేని వ్యక్తి స్నేహితుడు కాదు, దాచిన శత్రువు. ఎందుకంటే ఇలాంటి వ్యక్తులు అనుకోకుండా మీకు అతిపెద్ద హాని కలిగిస్తారు. మీరు చెప్పిన ఒక్క మాట తప్పుచోటికి చేరితే మీ ఇమేజ్, సంబంధాలు లేదా మాన్యత అంతా ప్రమాదంలో పడుతుంది. ఇలాంటి వ్యక్తులు రహస్యాలను సేకరించడం వారికి ఆసక్తి కాదు, సమాచారాన్ని ప్రభావం చూపడానికి ఉపయోగిస్తారు. మీతో రహస్యం షేర్ చేస్తే మీరు వారు స్పెషల్ అని అనుకుంటారు, కానీ నిజం దానికి వ్యతిరేకం. వారు మిమ్మల్ని మరెవరోలాగే ట్రీట్ చేస్తారు. చాణక్యుడి మరో సూత్రం: మీ రహస్యాలను బయటపెట్టని వ్యక్తికి మాత్రమే చెప్పండి. తన శాంతిని కాపాడలేని వ్యక్తి మీ శాంతిని ఎలా కాపాడగలడు? కాబట్టి గుర్తుంచుకోండి, ఇతరుల ప్రైవేట్ మ్యాటర్స్ మీతో షేర్ చేసేవారు విశ్వసనీయులు కాదు. వారితో చేసే ఏకైక తప్పు విశ్వాసం పెట్టడం కాదు, వారిని గుర్తించడం. ఎందుకంటే ఇలాంటి వ్యక్తులు నిశ్శబ్దంగా సంబంధాలను విషపూరితం చేస్తారు. ద్రోహం జరిగినప్పుడు అతిపెద్ద విచారం ఏమీ చెప్పకూడదని అనుకున్నా అనేది. నాలుగవది, మీ సంతోషంలో సంతోషించలేని వారు మీరు వారి గురించి ఎంత మంచిగా ఆలోచించినా ఇలాంటి వ్యక్తులు మీరు చేసిన చిన్న మంచికి కూడా నవ్వలేరు. నకిలీ నవ్వు పెట్టుకుని మీ అతిపెద్ద సంతోష క్షణాల్లో కూడా లోపం చూపిస్తారు. మీరు వారు కనీసం మీ సంతోషంతో సంతోషిస్తారని అనుకుంటారు, కానీ నిజమేమిటంటే ఇలాంటి వ్యక్తులు మీ కష్టం, త్యాగం, సమయాన్ని అర్థం చేసుకోరు. వారి లోపల దాగిన అసూయ మీ పురోగతిని చూసినప్పుడు రగిలిపోతుంది. మీరు కొత్త జాబ్, ప్రమోషన్, పరీక్షలో విజయం, జీవితంలో చిన్న మార్పు సాధించినా మొదట బాగుంది అని అంటారు, కానీ 1-2 రోజుల తర్వాత మీ సంతోషాన్ని చెడగొట్టే పని చేస్తారు. కొన్నిసార్లు టాంట్ చేస్తారు, కొన్నిసార్లు ఇతరులతో పోల్చుతారు, కొన్నిసార్లు అంత పెద్ద విషయం కాదని అంటారు, కొన్నిసార్లు మీ కష్టాన్ని ప్రశ్నిస్తారు. ఒక చేత్తో పొగుడుతూ మరో చేత్తో మీ సంతోషాన్ని తీసేస్తారు. చాణక్యుడు ఇలాంటి వ్యక్తులకు స్పష్టమైన హెచ్చరిక ఇచ్చాడు: అసూయపరుడు స్నేహితుడు కాజాలడు, ఎందుకంటే అతను నీ సంతోషంలో బాధపడతాడు, నీ దుఃఖంలో సంతోషిస్తాడు.
చాణక్య నీతి ప్రకారం మీ విజయంతో అసౌకర్యం చెందేవాడు మీ శుభాకాంక్షి కాజాలడు. ఇలాంటి వ్యక్తులు గడ్డి మధ్యలో పాములు. మీకు సమీపంగా కనిపిస్తారు, కానీ లోపల మీకు వ్యతిరేకంగా ఉంటారు. మీ చుట్టూ ఉండి మీ విజయాన్ని అణచివేస్తారు. మీరు వారికంటే పైకి రాకూడదని, మీ పురోగతి వారి ఇన్సెక్యూరిటీలను బయటపడుతుందని భయపడతారు. మీ పురోగతి వారిని చిన్నగా అనిపిస్తుంది. అసూయతో మీ స్వీయ విశ్వాసాన్ని క్షీణింపజేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తారు. ఇలాంటి వ్యక్తులు మీకు ఓపెన్గా ఎంకరేజ్ చెయ్యరు, ఎందుకంటే మీ సంతోషం వారి బాధ. చాణక్యుడు ఇలా అన్నాడు, అసూయ ఉన్న చోట స్నేహం ఉండదు, నటన మాత్రమే ఉంటుంది. ఇలాంటి వ్యక్తులు జీవితంలో అతి ప్రమాదకరమైన వారు, ఎందుకంటే మిమ్మల్ని కౌగిలించుకుంటూ మీకు వ్యతిరేకంగా ఆలోచిస్తారు. మీ పురోగతిని సెలబ్రేట్ చెయ్యరు, బదులుగా హృదయంలో అణచివేస్తారు. మీ జీవితంలో ఇలాంటి వ్యక్తులుంటే ఒక దాగిన శత్రువు మీ వెనుక ఉన్నాడని, మీ ప్రతి కదలికను గమనిస్తున్నాడని అర్థం చేసుకోండి. కాబట్టి చాణక్యుడి పాఠం ఏమిటంటే, మిమ్మల్ని అసూయపడే వారి నుండి దూరంగా ఉండడం జ్ఞానవంతమైనది. ఎందుకంటే వారి నవ్వు నటన మాత్రమే, హృదయం మీకు కోరికతో నిండి ఉంటుంది. 5వది, ఏ విషయాన్ని స్పష్టంగా పూర్తిగా చెప్పనివారు. ఇలాంటి వ్యక్తులు సమాచారాన్ని భాగాలుగా చెప్పి, అర్ధసత్యాలు చెప్పి, మిగిలినవి దాచి మిమ్మల్ని సస్టెన్స్లో ఉంచుతారు. చిన్న విషయాన్ని కూడా పెద్ద మిస్టరీగా చూపిస్తారు. ముఖ్యమైనది చెప్పేటప్పుడు ఆగిపోతారు, డైవర్ట్ చేస్తారు, అసంపూర్ణంగా వదిలేస్తారు. ఇది ఉద్దేశపూర్వకంగా చేస్తారు. మీరు వారిని అనుసరిస్తూ మరిన్ని అడగాలని, వారికి మీ మీద సైకలాజికల్ కంట్రోల్ ఉండాలని. నిజానికి ఇలాంటి వ్యక్తులు జ్ఞానవంతులు కాదు, సమాచారాన్ని దాచి జ్ఞానవంతులుగా నటిస్తారు. చాణక్యుడు ఇలాంటి వ్యక్తుల గురించి చాలా బాధాకరమైన పరిశీలన చేశాడు. సత్యాన్ని దాచేవాడు స్నేహితుడు కాదు, మోసగాడు. చాణక్య నీతి ప్రకారం స్పష్టంగా, పారదర్శకంగా లేని వ్యక్తిని విశ్వసించకూడదు. చిన్న విషయాలను దాచడం మొదట్లో చిన్న అలవాటుగా అనిపించినా అది చివరికి పెద్ద ద్రోహానికి దారితీస్తుంది. ఈరోజు చిన్న విషయాలను దాచేవాడు రేపు మరింత పెద్ద విషయాన్ని దాచవచ్చు. ఆ దాచిన సమాచారం మీకు వ్యతిరేకంగా ఆయుధంగా మారవచ్చు. ఇలాంటి వ్యక్తులు తమ అవసరానికి తగినట్లు మిమ్మల్ని ఉపయోగిస్తారు. వారికి నచ్చినంతకాలం మీకు బిట్స్ అండ్ పీసెస్ సమాచారం ఇస్తారు. మీరు వారి నిజస్వభావాన్ని గుర్తించగానే వెంటనే దూరమవుతారు. వారు నిజంగా మిమ్మల్ని విశ్వసిస్తే, మిమ్మల్ని తమవారిగా భావిస్తే ఏమీ అసంపూర్ణంగా వదలరు. కానీ ఎవరైనా విషయాలను దాచి, ఆలస్యం చేసి, అనవసర మిస్టరీలు సృష్టిస్తే వారి ఉద్దేశాలు శుద్ధంగా లేవని అర్థం చేసుకోండి. ఎక్కడ స్పష్టత లేదో అక్కడ సత్యం లేదు. సత్యం లేని వ్యక్తి ఎన్నటికీ విశ్వసనీయుడు కాడు. కాబట్టి ఇలాంటి వ్యక్తులను మీ అతి తక్కువ విశ్వాస జాబితాలో పెట్టండి. బయట నుండి ఎంత వినయపూర్వకంగా అర్థం చేసుకునేలా కనిపించినా వారి దాచిన స్వభావం ఎప్పుడైనా మీకు ద్రోహం చేయగలదు. గుర్తుంచుకోండి, తన కథను పూర్తిగా చెప్పని వ్యక్తి మిమ్మల్ని గౌరవించడం లేదు, మిమ్మల్ని తమవారిగా భావించడం లేదు అని అర్థం. 6వది, చిన్న విషయానికి కూడా తమను భిన్నంగా, గొప్పగా చూపించడానికి ప్రయత్నించేవారు. సాధారణ కామెంట్, చిన్న విమర్శ కూడా వెంటనే వారిలో అగ్నిని రగిలిస్తుంది. తర్వాత పెద్ద స్పీచ్ మొదలవుతుంది. నేనలా కాదు, నేను నీకు ఎలాంటి వాడినో తెలియదు, నేను అలాంటి వ్యక్తిని కాదు అని. నిజానికి తమ తప్పులను దాచాల్సిన వారే ఇలా రుజువు చేయాల్సి వస్తుంది. సత్యవంతులు తమ సత్యాన్ని రుజువు చేయరు, వారి చర్యలు మాట్లాడతాయి. కానీ ఇలాంటి వ్యక్తులు తమ ఇమేజ్ గురించి అంత ఇన్సెక్యూర్గా ఉంటారు. చిన్న విమర్శను కూడా అటాక్గా తీసుకుంటారు. పొగడ్తలు ఆగిపోగానే మిమ్మల్ని తప్పుపట్టడానికి ఆర్గ్యుమెంట్స్ వెతుకుతారు. చాణక్యుడు ఇలాంటి వ్యక్తులను అహంకారులు మరియు అబద్ధాలవాడిగా వర్ణించాడు. తన లోపాలను దాచడానికి గుణాలను ప్రదర్శించేవాడు క్యారెక్టర్ లోపమున్నవాడు. అంటే పదే పదే వివరణలిచ్చేవాడు తరచుగా సత్యం కంటే ఎక్కువ దాచి ఉంచుతాడు. ఇలాంటి వ్యక్తులు బయట నుండి శాంతంగా, వినయంగా, అర్థం చేసుకునేవారిలా కనిపిస్తారు. కానీ వారి అహంకారం ఎక్కువగా ఉంటుంది. చిన్న విమర్శ కూడా వారిని కుంగదీస్తుంది. ఇమేజ్ చెడిపోతుందనే భయంతో ఆందోళన చెందుతారు. తర్వాత తమను ప్రపంచంలోని అతి గొప్ప వ్యక్తిగా రుజువు చేయడానికి బయలుదేరతారు. చాణక్యుడన్నాడు, వ్యక్తి పదే పదే తన మంచితనాన్ని రుజువు చేస్తుంటే వారి ఉద్దేశాలను తప్పక సందేహించాలి. ఎందుకంటే నిజమైన వ్యక్తి శుద్ధ హృదయుడు. వారు పదే పదే తమ మంచితనాన్ని రుజువు చేయాల్సిన అవసరం లేదు. కానీ ప్రతిదానికి పెద్ద వివరణలిచ్చేవారే దీర్ఘకాలంలో మీ విశ్వాసాన్ని భంగపరుస్తారు. ఇలాంటి వ్యక్తులు సంబంధాలను నిర్వహించరు, తమ ఇమేజ్ను పెంచడానికి ప్రయత్నిస్తారు. అందుకు మిమ్మల్ని తప్పుపట్టినా సరే. కాబట్టి ఇలాంటి వ్యక్తుల పట్ల ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే వారు తమను రక్షించుకోవడానికి ఏ పరిమితి లేకుండా వెళ్తారు. 7వది, ప్రవర్తనను ప్రతిక్షణం వాతావరణంలాగా మార్చేవారు. నిన్న మీకు వ్యతిరేకంగా ఉన్నవారు, మీరు చెప్పిన ప్రతిదానికి లోపం చూపినవారు, మీ ఉనికిని కూడా ఇష్టపడని వారు ఈరోజు అకస్మాత్తుగా మీకు పెద్ద సపోర్టర్స్ అవుతారు. ఈ మార్పు సాధారణం కాదు. మానవ స్వభావం అంత వేగంగా మారదు. కానీ వారి స్వార్థ ప్రయోజనం తప్పక మారుతుంది.
ఆ స్వార్థ ప్రయోజనమే వారి ప్రవర్తనలో తీయదనాన్ని తెస్తుంది. ఎవరైనా అకస్మాత్తుగా చాలా తీయగా, మర్యాదగా, సపోర్టివ్గా మారితే వారు ఏదో దాగిన ఉద్దేశంతో మీ దగ్గరకు వస్తున్నారని అర్థం చేసుకోండి. చాణక్యుడు ఇలా అన్నాడు, స్వార్థపరుడి ప్రవర్తన నది ప్రవాహం లాంటిది, లాభం చూసిన చోటికి మళ్ళుతుంది. అందుకే నిన్న మిమ్మల్ని గౌరవించని వారు ఈరోజు మిమ్మల్ని చాలా సామర్థ్యవంతులు, విశ్వసనీయులు, స్పెషల్ అని పిలుస్తారు. నిజానికి వారికి ఏదో డిమాండ్ వచ్చింది. డబ్బు కావాలి, పని చేయించుకోవాలి, లేదా మీ ఇమేజ్ను తమ ప్రయోజనం కోసం ఉపయోగించాలి. వారి పని అయిపోయే వరకు మీ ముందు తీయని మాస్క్ పెట్టుకుంటారు. ఇలాంటి వ్యక్తులు అతి ప్రమాదకరమైన వారు. ఎందుకంటే వారి నిజ స్వభావం తీయని మాటల వెనుక దాగి ఉంటుంది. చాణక్యుడు వీరిని స్వార్థం కోసం మారే స్నేహితులు అని పిలిచాడు. వారు నిజమైన స్నేహితులు కాదు, దాగిన శత్రువులు. అతను హెచ్చరించాడు, కారణం లేకుండా అకస్మాత్తుగా అనురాగం చూపేవారిని జాగ్రత్తగా ఉండండి. వారి ఉద్దేశం ప్రేమ కాదు, అవకాశం. ఊహించండి, నిన్న మిమ్మల్ని ఇగ్నోర్ చేసిన వ్యక్తి ఈరోజు మిమ్మల్ని పొగుడుతున్నాడు. ఇది కారణం లేకుండా జరగగలదా? అసలే కాదు. ఇలాంటి వ్యక్తులు మీ జీవితంలో తీయని విషాన్ని తెస్తారు. నెమ్మదిగా, నిశ్శబ్దంగా మీరు మీ అతి దగ్గరి వర్గంలో అతిపెద్ద శత్రువును తీసుకొచ్చారని తెలిసేసరికి. కాబట్టి ఇలాంటి అకస్మాత్తు మార్పులను ఎన్నటికీ తేలికగా తీసుకోకండి. ఇది తరచుగా గొప్ప నష్టానికి సంకేతం. చాణక్యుడి ప్రకారం ఇలాంటి వ్యక్తులే సమయం వచ్చినప్పుడు అతిపెద్ద ద్రోహం చేస్తారు. 8వది, నిజంగా క్షమాపణ చెప్పడం రానివారు. క్షమాపణ అనేది సరళమైన, స్ట్రేట్ ఫార్వర్డ్ విషయం. క్షమించు అనే ఒక్క మాట చాలు. కానీ ఇలాంటి వ్యక్తులు దానిని చాలా కాంప్లికేట్ చేస్తారు. మరొకరు నిజంగా వారు సారీ అనుకుంటున్నారా లేదా అర్థం కాదు. సారీ అన్నప్పుడు ఎల్లప్పుడూ ఎక్స్క్యూజ్ జోడిస్తారు. సారీ, కానీ నేను బలవంతంగా చేశాను, లేదా నాకు ఏమి చేయాలో తెలియలేదు. నిజానికి ఇలాంటి వ్యక్తులు తమ తప్పును అంగీకరించరు, బదులుగా దానిని జస్టిఫై చేస్తారు. వారి ఏకైక ఉద్దేశ్యం తమ నిర్దోషిత్వాన్ని చూపడం, జరిగిన హాని మీ సెన్సిటివిటీ వల్లనే అని, వారి తప్పు కాదని చూపడం. ఇలాంటి వ్యక్తుల మాటలు తరచుగా నీకు బాధ కలిగి ఉండవచ్చు, కానీ నేను ఏమీ తప్పు చేయలేదని అనుకోవడం లేదు, లేదా నీకు ఓకే అని అనిపిస్తే సారీ అంటాను, లేకపోతే నాకు గిల్టీ ఫీలింగ్ లేదు అని మొదలవుతాయి. ఇది స్పష్టమైన సంకేతం. ఇలాంటి వ్యక్తులు ఎన్నటికీ రెస్పాన్సిబిలిటీ తీసుకోరు, ఎల్లప్పుడూ స్వార్థం మరియు అహంకారం వెనుక దాక్కుంటారు. వారితో ఏ సంబంధమైనా అసమతుల్యంగా, మోసపూరితంగా ఉంటుంది. ఎందుకంటే వారు తమ తప్పులను నిజంగా అంగీకరించరు, ఇతరుల భావాలను గౌరవించరు. చాణక్యుడు ఇలాంటి వ్యక్తులకు స్పష్టమైన హెచ్చరిక ఇచ్చాడు. తప్పులను అంగీకరించకుండా ఇతరులను నిందించేవాడు విశ్వసనీయుడు కాడు. చాణక్య నీతి ప్రకారం నిజమైన జ్ఞానవంతుడు తన తప్పులను అంగీకరించి సరిదిద్దేవాడు. కానీ పదే పదే ఎక్స్క్యూజులు ఇచ్చి రెస్పాన్సిబిలిటీ తప్పించుకునేవాడు సంబంధాలకు అతిపెద్ద ముప్పు. ఊహించండి, చిన్న తప్పుకు కూడా నిజంగా సారీ చెప్పలేని వ్యక్తి పెద్ద విషయాల్లో ఎలా ఉంటాడు? ఇలాంటి వ్యక్తులు నెమ్మదిగా మీ విశ్వాసం, సంబంధాలు, మనశ్శాంతిని దెబ్బతీస్తారు. కాబట్టి చాణక్యుడి బోధల ప్రకారం ఇలాంటి అకస్మాత్తు మార్పులను దూరంగా ఉండడమే సురక్షితమైన, జ్ఞానవంతమైన మార్గం. గుర్తుంచుకోండి, తప్పులను అంగీకరించలేని వ్యక్తితో విశ్వాస సంబంధాన్ని కొనసాగించడమంటే ద్రోహానికి తలుపు తెరవడమే. 9వది, బాధ్యతలను ఎల్లప్పుడూ తప్పించుకుని ఇతరుల మీద వేసేవారు. ఇలాంటి వ్యక్తులు ప్రతి సమస్యలో తమ నిర్దోషులుగా చూపించుకోవడంలో నిపుణులు. ఆఫీస్ ప్రాజెక్ట్ ఫెయిల్ అయినా, మిస్అండర్స్టాండింగ్ అయినా, తప్పు జరిగినా ఎల్లప్పుడూ ఇతరులను నిందిస్తారు. మొదట్లో అది వారు జాగ్రత్తగా ఉండడం లేదా సిచ్యువేషన్ హ్యాండిల్ చేయడం తెలుసు అని అనిపిస్తుంది. కానీ నిజమేమిటంటే వారు తమను రక్షించుకోవడానికి, ఇమేజ్ కాపాడుకోవడానికి ఎల్లప్పుడూ ఇతరులను బ్లేమ్ చేస్తారు. చాణక్యుడన్నాడు, ప్రతి తప్పుకు ఇతరులను నిందించే వ్యక్తితో స్నేహం చేయడం స్వీయ వినాశకరమైన అడుగు. ఇలాంటి వ్యక్తులు సంబంధాలలో మాత్రమే కాదు, ఏ టీం లేదా గ్రూప్లో కూడా నమ్మదగిన వారు కాదు. నిరంతర టెన్షన్ మరియు అనిశ్చితిని తెస్తారు. ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు మీ జీవితానికి దాగిన ముప్పు కలిగించే వ్యక్తులు ఎవరో, వారిని ముందుగా ఎలా గుర్తించాలో తెలిసింది. ఈ జ్ఞానాన్ని ఉపయోగించి మీ సంబంధాలను, విశ్వాసాన్ని రక్షించుకోండి. ఈ వీడియో మీకు నచ్చి ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ప్రతి కొత్త వీడియో గురించి అప్డేట్ అవ్వండి. గుర్తుంచుకోండి, జాగ్రత్తే జ్ఞానం, సరైన సమాచారమే మీ అతిపెద్ద బలం. జై హింద్.